పులివెందులలో టీడీపీ తొలిసారి విజయం సాధించి ప్రజాస్వామ్యాన్ని తిరగరాసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైందని చెప్పారు. ఈసారి పులివెందులలో జగన్ ని కూడా ఓడిస్తామంటున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తికరంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి అలాగే ఒంటిమిట్టకి సంబంధించినటువంటి ఎన్నికలో టీడీపీ చరిత్రను తిరగరాసింది. 30 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికే జరగని ప్రాంతంలో టీడీపీ ఒక ఎన్నికను నిర్వహించడం, తర్వాత దాంట్లో ఘన విజయం సాధించడం, దీనిపైన వైసీపీ అనేక విమర్శలు చేస్తూ వస్తోంది. దీనిపైన మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పులివెందులలో విజయాన్ని ఎలా చూస్తుంది టీడీపీ? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అహంకారం ఓడిపోయింది, ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గత 40 ఏళ్ళకి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి ప్రజలు ఈరోజు వచ్చి ఓట్లు వేశారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కానీ లేకపోతే వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన ఇది ప్రజాస్వామ్య విజయం కాదంటున్నాడు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. గత 5 ఏళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగము విలువల గురించి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదు. ఇవాళ ఇది ప్రజా విజయం. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వెంటున్నారు, ఎన్డీఏ కూటమి వెంటున్నారు అనేది స్పష్టంగా చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, నువ్వు కాదు మాకు కావాల్సింది, మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. ఈ సంవత్సర కాలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి బాటలో రాష్ట్రం ప్రయాణం చేస్తుంది. మా కడప జిల్లా కూడా అభివృద్ధి జరగాలంటే మేము మరొకసారి గతంలో 10కి 8 సీట్లు ఇచ్చారు, ఇవాళ 2 జెడ్పీటీసీలు గెలిపించారంటే కడప జిల్లా తెలుగుదేశం అడ్డా అవుతా ఉన్నది. 83 తర్వాత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది 2024లో. అంతటి గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఈ విజయం మాత్రం రాష్ట్ర ప్రజాస్వామ్యం గెలిచింది. తెలుగుదేశం శ్రేణుల్లో కానీ జనసేన కానీ బీజేపీ శ్రేణుల్లో ఆనందంగా ఉంది. ఓటర్లు ఓటు వేసేందుకు కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులతోటి అడ్డుకొని ఏదైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేవలం దొంగ ఓట్లతోటి టీడీపీ గెలిచింది అని చెప్తా ఉంది. దీన్ని ఎలా తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి కూడా దొంగ ఓట్లతోనే గెలిచాడా? అది ఆయన ఒప్పుకోమనండి. నేను కూడా దొంగ ఓటుతోనే గెలిచానంటే మేము దానికి సమాధానం చెప్తాం. అంటే వీళ్ళు రాకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఓటర్లను స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టే ప్రజలు నిర్భయంగా ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు కాబట్టే ఈ రిజల్ట్ వచ్చింది. అంటే న్యాయబద్ధంగా జరిగితే ఎప్పుడు కూడా వీళ్ళు గెలవరు. గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మాకు తెలుసు, కడప జిల్లా వాసులతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పోలింగ్ కేంద్రంకి వెళ్ళి ఎవరు కొట్టేసామో వచ్చి చెప్పాలి, లేకపోతే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి. ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ఫ్యాక్షన్ అడ్డం పెట్టుకొని భయపించి ఎవడన్నా ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఎనానిమస్ చేస్తారండి? అసలు తెలుగుదేశం పార్టీని పోటీ చేయకుండా చేశారు. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి నామినేషన్ ఇవ్వలేదు, ఒకవేళ గెలిచినా బలవంతంగా మార్పిచ్చారు. ఈ రకమైనటువంటి పద్ధతి తెలుగుదేశం పార్టీ చెయ్యదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల భావాలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యక్తి. ఇవాళ ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏదో ఒకసారి చూడాలి అనే ఆలోచనతో ఓట్లు వేశారు తప్ప ఇక చాలు బాబు, ఇక నీకు ఒక్కసారి చాలు, ఇక మళ్ళీ నువ్వు వద్దు అంటేనే 164 మాకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఓట్లు వేస్తే మాకు 164 రాలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వద్దు అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి వచ్చింది. ఇవాళ కూడా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో కూడా ప్రజలు వద్దు, ఈ కుటుంబం వద్దు అనే ఉద్దేశంతోనే మాకు ఓట్లు వేశారు. ఇక్కడైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయవలసింది ఏంటంటే, నేను ఎక్కడ తప్పు చేశాను ఆ తప్పును ఎలా సరిచేసుకోవాలని ఆలోచించాల్సింది పోయి అసలు ప్రజాస్వామ్యం ఓడిపోయింది, దొంగోట్లు వేసుకున్నారు,
అసలు నువ్వు మాట్లాడేది అది. అసలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎవడన్నా ఈ దేశంలో ఉంటే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డే ఈ దేశంలో. అట్లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా ప్రజలు చీకొడతా ఉన్నారు. ప్రజల భావాలకు అనుగుణంగా మీరు పనిచేసే ప్రయత్నం చేయండి. నిన్న జరిగినటువంటి ఎన్నికలంతా కూడా దానిపైన మేము కోర్టుకు వెళ్తాము, ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అరాచకాలు చేస్తున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా సీఎంని కూడా అనేక రకాల కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి, దేవుడు చూస్తూ ఉంటాడు, ప్రజలు ఉసురు పోసుకుంటారు, ఇటువంటి మాటలు మాట్లాడిన సందర్భం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన పదాలు కాదు. దేవుడు ఉన్నాడు, అందరికీ ఉన్నాడు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారికి లేడు. ఉసురు పోసుకుంటారు, ఇవన్నీ ఏంటంటే బిందెల దగ్గర తగాదా ఉంటుంది. ఆ రకంగా అంత చీప్గా అంత నిస్సిగ్గుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. మీరు ఓటమి నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఎన్ని మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపింది, చంద్రబాబు నాయుడు గారుగా జరిపింది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాయి అవి. ఏది స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఆ మాత్రం తెలియదా? నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్వామ్యం గెలిచిందని ఇప్పటికైనా ప్రజల నిర్ణయం, ప్రజల అభిప్రాయానికి మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఆమోదిస్తున్నాం, అంగీకరిస్తున్నాం అంటాం. ఓటమిని కూడా ఏమంటాం? ఒకవేళ ఓడిపోతే ఒక ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం అంటాం. ఇవాళ ప్రజల తీర్పును కూడా గౌరవించాలని వాడు నువ్వు ప్రజాస్వామ్యం గురించి